మాతాపితృభ్యో నమః, అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది. టిఎఫ్సి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వారఫల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేషరాశివారు గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వలన ఈ రాశివారికి ఎన్ని అవరోధములు ఎదురైనా పనులను పూర్తి చేయగలుగుతారు. మనోబలం పెరుగుతుంది. రావలసిన ధనం సకాలంలో అందుబాటులోకి రావడం వలన ఆర్థికంగా బలోపేతం అవుతారు. బంధుమిత్రుల సమాగమంలో చురుగ్గా పాల్గొని వాటిని విజయవంతం చేస్తారు. ఈ రాశివారికి అనుకూల వాతావరణ గ్రహస్థితి ఏర్పడనుంది. నూతన వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు చిక్కుల నుండి, సమస్యల నుండి బయటపడతారు. ఉన్నత విద్యా ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. సూర్య సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన ఎరుపు వస్త్రములు అనుకూలిస్తాయి. వృషభ రాశి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వల్ల ఉద్యోగస్తులకు కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. గృహ మార్పులు మంచి ఫలితాలు ముందుకు వస్తాయి. విద్యార్థులు అసహనంకు లోను కాకుండా ముందుకు వెళ్ళగలగాలి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం గోచరిస్తుంది. విరోధాలు, అభిప్రాయ భేదాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినుట, సోదరుల నుండి కొంత దూరం జరగడం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ ప్రతిభా పాఠవాల వల్ల ఇతరులను ఆకర్షించే వాతావరణం ఏర్పడుతుంది. ఇతరులచే గౌరవింపబడతారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆరాధన శ్రేయోదాయకం. తెలుపు మరియు క్రీమ్ కలర్ దుస్తులు అనుకూలిస్తాయి. మిథున రాశి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వలన ఈ రాశివారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయుల పలకరింపు లభిస్తుంది. ఉద్యోగంలో కీలక మార్పులు చేపట్టడం వలన మంచి ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తుంది. వీరు ఎదుటివారితో మాట్లాడిన మాటలు చెడుగా మారడం, స్నేహపూరిత వాతావరణం కోల్పోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. మీ వాగ్ధోరణి మార్పు వలన, శారీరక శ్రమ వలన ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఏర్పడిన అలజడిని మీ చాతుర్యంతో తొలగించి పనులలో ముందుకు సాగగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపించే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం శ్రేయోదాయకం. ఆకుపచ్చతో కూడిన ఎరుపు వస్త్రాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి ఈ రాశి వారికి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వల్ల శుభ ఫలితాలు దక్కనున్నాయి. చిన్న ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న సమస్యలు చాకచక్యంతో దూరం చేసి విజయం సాధిస్తారు. వ్యాపారపరంగా ఉన్న ఒడిదుడుకులను అధిగమించి లాభాల బాటలో పయనిస్తారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. త్వరితగతిన తీసుకున్న నిర్ణయాల వలన సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశివారికి సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల కాలంగానే చెప్పాలి. పార్వతీదేవి దక్షిణామూర్తి ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన పసుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. సింహరాశి వారికి గణపతి మరియు పితృదేవతల ఆశీర్వచనాల వల్ల కొంత మార్పులు చేసుకోవడం మంచిది. గతంలో వాగ్ధోరణి
వలన ఏర్పడిన ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంది. వాగ్ధోరణి, సంభాషణ విధానం మార్చగలిగితే సత్ఫలితాలు పొందగలుగుతారు. అన్ని సమస్యలకు వాక్ కారణమని గుర్తిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు ఎదురైనను సంకల్ప బలంతో పని పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచనలో మార్పు వలన ఉన్నత స్థితికి చేరుకొని గుర్తింపు సాధిస్తారు. తండ్రి వైపు వారి నుండి అనుకూలత లోపిస్తుంది. స్థిరాస్తి విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సంతానపరమైన విషయంలో అనుకూలత లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్లకు అనుకూలం. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బంధుమిత్ర కలయికతో ఆనందాన్ని పొందగలుగుతారు. ఆదిత్య హృదయ పారాయణం, లక్ష్మీ విష్ణుదేవత ఆరాధన శ్రేయోదాయకం. ఎరుపు మరియు క్రీమ్ కలర్ దుస్తులు అనుకూలిస్తాయి. కన్యా రాశివారు. ఈ రాశివారికి గణపతి మరియు పితృదేవతల ఆశీర్వచనాల వల్ల గత కాలంగా పోరాడుతున్న సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మెరుగుపడతారు. ఆర్థిక విషయాలలో శుభాశుభ పరిణామాల వైపు అడుగులు వేస్తారు. ఉద్యోగ విషయంలో శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు మీ వెన్నంటే ఉంటాయి. విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ వహించడం వలన ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనూహ్యమైన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సమీపిస్తాయి. అపరిచితమైన వ్యక్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. గృహ సంబంధ విషయాలు అనుకూలించవు. విష్ణు, లలిత, గణపతి ఆరాధన శ్రేయస్కరం. లేత రంగు దుస్తులు అనుకూలిస్తాయి. తులారాశివారు. ఈ రాశివారికి గణపతి మరియు పితృదేవతల ఆశీర్వచనాల వల్ల మీ నిర్ణయాలు ఎదుటివారిని ఆశ్చర్యపరిచే విధంగా ఉండి ఆశాజనక వాతావరణంలో ప్రయాణిస్తారు. వ్యాపారస్తులు అభివృద్ధి బాటలో పయనిస్తారు. వీరికి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారికి వాక్ సంభాషణ ఇంపుగా ఉండటం వలన ఇతరుల సహాయ సహకారాలు పొందుతారు. తీసుకున్న నిర్ణయాల వలన ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశివారికి శ్రద్ధ, పట్టుదల పెరిగి చేసే పనులలో జయం కలుగుతుంది. కోర్టు సమస్యల నుండి కొంత ఊరట లభిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. భార్యాభర్తల మధ్య సామరస్యత పెరిగి సంతోష సమయం గడుపుతారు. నారసింహ, శ్రీకృష్ణ, శ్రీరామ దేవత ఆరాధన శ్రేయోదాయకం. క్రీమ్ కలర్ దుస్తులు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గణపతి మరియు పితృదేవతల ఆశీర్వచనాల వలన మంచి ఫలితాల వైపు అడుగులు సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒడిదుడుకుల నుండి, శ్రమ నుండి కొంత ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆశించిన ఫలితాల కోసం సమయం వెచ్చించవలసి వస్తుంది. ఏ వృత్తి వారైనా వాక్ వివాదాలకు చోటు ఇవ్వకండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి. సమస్యలు చిన్నగా ఉన్నప్పటికీ పెద్దగా గోచరిస్తాయి. కొంత ప్రతికూల వాతావరణం నుండి అనుకూల వాతావరణంలోకి ఏర్పడుతుంది. సంతాన విషయంలో అనుకూలత లేకపోవడం వలన మిమ్మల్ని ఆవేశానికి గురి చేస్తాయి. ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి పలకరింపు ఉంటుంది. ఆహార విషయంలో శ్రద్ధ వహించండి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన ఆరెంజ్ కలర్ వస్త్రాలు అనుకూలిస్తాయి. ధనస్సు రాశివారు. ఈ రాశివారికి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వల్ల ప్రతికూల వాతావరణం తక్కువగా గోచరిస్తుంది. మాటలపై పట్టుదల సాధిస్తారు. బంధుమిత్రుల వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీ ఆలోచనతో వృద్ధి బాటలు వేసుకుంటారు. సంకల్ప బలం చేకూరుతుంది.
పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి, అధిక శ్రమలు దూరమవుతాయి. ఆర్థిక సమస్యలు సమసిపోయి వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబపరంగా సంతోష వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలి. స్త్రీ మూలక లాభాలు కనిపిస్తాయి. రుణ సమస్యల నుండి ఊరట లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతాన విషయంలో ఆశాజనకంగా మారబోతుంది. ఉద్యోగస్తులకు తగ్గ ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈశ్వర ఆరాధన శ్రేయోదాయకం. పసుపు రంగుతో కూడిన తెలుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. మకర రాశి వారు. ఈ రాశి వారికి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వలన మంచి ఆలోచన ద్వారా ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. అధిక శ్రమ, నైపుణ్యంతో పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు ఏర్పడినప్పటికీ సానుకూల వార్తలు వింటారు. వ్యాపారస్తులకు అంత ఆశాజనకంగా లేకపోయినా వ్యాపార నైపుణ్యంతో లాభాల బాటలో పయనిస్తారు. ఆర్థిక మార్పుల వలన ఆర్థికంగా వెనుకంజ వేయవలసి వస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధిత అవకాశాలు వెల్లువెత్తుతాయి. కుటుంబీకులను అనారోగ్య సమస్యలు ఆందోళనకు గురి చేస్తాయి. సుబ్రహ్మణ్య, మహాలక్ష్మి ఈశ్వర ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన ఎరుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. కుంభరాశి. ఈ రాశి వారికి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వల్ల ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం కావాలని చేసే పనులలో పురోగతి సాధిస్తారు. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. శక్తిని పుంజుకుంటారు. మాట పట్టింపుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు ఏర్పడినప్పటికీ భార్య మూలకంగా సమస్యలు సద్దుమగుతాయి. స్థిరాస్తి లభిస్తుంది. వ్యాపార విషయంలో యోగములు తలుపులు తెరుచుకుంటాయి. సౌందర్య సాధన వస్తు వ్యాపారాలు ఊపు అందుకుంటాయి. లాభాల బాటలు పయనిస్తాయి. సోదరుల విభేదాలతో మనోభావాలు దెబ్బతింటాయి. కొంత అనుకూలత ఉన్నా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఆలోచన మార్పు వలన పనులలో వేగం పెరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పెరగడంతో గుర్తింపు లభిస్తుంది. గణపతి ఈశ్వర ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం. తెలుపు రంగుతో కూడిన ఆరెంజ్ కలర్ వస్త్రాలు అనుకూలిస్తాయి. మీనరాశి. ఈ రాశి వారికి గణపతి పితృదేవతల ఆశీర్వచనాల వలన ప్రణాళికాబద్ధంగా చేసే పనులలో విజయం వరిస్తుంది. మాట విలువ పెరుగుతుంది. కష్టమైన పనిని మాటల గుబాలింపుతో సులువుగా చేయించగలుగుతారు. బంధుమిత్ర వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. మాట్లాడే మాటలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఆర్థికంగా ఉన్నతి చేకూరుతుంది. ఈ రాశివారికి కొంత ప్రతికూల వాతావరణం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఏర్పడి అన్యోన్యత తగ్గుతుంది. ప్రణాళికాబద్ధమైన ఆలోచనతో చేసే పనిలో అభివృద్ధి చేకూరుతుంది. ఆవేశంతో కూడిన చేసే పనిలో నష్టాలు సంభవిస్తాయి. మానసిక ఆనందాన్ని దూరం చేస్తాయి. అనారోగ్యంకు గురి కావలసిన పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి శక్తి కన్నా యుక్తి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవి దక్షిణామూర్తి ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన పసుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఈ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ కలియుగ శ్రీనివాసుడు మిమ్మల్ని అందరినీ కాపాడుగాక. స్వస్తి.